కాకినాడ నగరంలోని 6, 7 డివిజన్లలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక సమస్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. నూతనంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాను పరిశీలించి వాటర్ వర్క్స్ డిఏతో కలిసి నీటి నమూనాలను పరీక్షించారు. క్లోరినేషన్ సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. నీటి సరఫరా లైన్లలో సమస్యలు తలెత్తితే వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. జిమ్ వద్ద త్రాగునీటి ట్యాప్ ఏర్పాటు పనులను సోమవారం నాటికి పూర్తి చేయాలని సూచించారు. ప్రధాన చిన్న డ్రైన్లను పరిశీలించిన కమిషనర్ చెత్త, ప్లాస్టిక్ పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల గ్రిల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్ల ప్రక్కన పొదలు, ఎండిపోయిన మొక్కలు, వ్యర్థాలను తొలగించాలని సూచించారు. అనధికార ఫ్లెక్స్ల తొలగింపునకు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోందని తెలిపారు. ఫ్లెక్స్లు ఏర్పాటు కాకుండా సచివాలయాల ప్లానింగ్ సెక్రటరీలు ప్రతిరోజు పర్యవేక్షించాలని ఆదేశించారు. అంబేద్కర్ విగ్రహం పరిసరాల్లో ప్రజలకు ఇబ్బందిగా ఉన్న కేబుల్ వైర్లను తొలగించాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను పురమిత్ర యాప్ తో పాటు సంబంధిత సచివాలయంలో తెలియజేయాలని కమిషనర్ కోరారు. సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పర్యటనలో డిఈలు లక్ష్మీనారాయణ, ప్రవీణ్, ఏఈలు అర్జున్, రత్నమాల, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఉద్యానవన శాఖ ఏడి శ్రీనివాసరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయకులు ఎంత వచ్చారో మీకు నమస్కారం అండి. ఈరోజు మన రేచెల్లపేటలో 6, 7 వార్డులు మనం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా 6వ వార్డుకు వస్తుంది, 7వ వార్డు మధ్యలో ఉన్నాము. ఇక్కడ మనం ఈరోజు మన శానిటరీ సిబ్బందితో అంతా కూడా విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఇది కొంచెం లోతట్టు ప్రాంతం కావడంతో ఇక్కడ మన డ్రింకింగ్ వాటర్ మెయిన్ మనం టెస్ట్ చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ అన్నీ కూడా ఇక్కడ మన సక్రమంగా వస్తుంది. మన ప్రజలందరితో కూడా కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించింది ఆర్డబ్ల్యూఎస్ మన వాటర్ సప్లై చేసే డిఈ గారు కూడా ఉన్నారు. డోర్ టు డోర్ వచ్చి మనకి టెస్ట్ చేయడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్లో కూడా క్లోరినేషన్ బాగుంది. కూడా ఎక్కడైనా మనకి డ్రింకింగ్ వాటర్లో ఎక్కడైనా ఇబ్బంది ఏదైనా ఏర్పడితే సప్లై అయినట్లయితే మా దృష్టి తీసుకున్నట్లయితే మళ్ళీ పూర్తిగా సరఫరా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ విధమైన డ్రింకింగ్ ప్రాబ్లం లేదు. పెద్దలు కూడా ఉన్నారంతా కూడా యూ హ్యావ్ టు బ్రింగ్ టు మై నోటీస్. అదేవిధంగా మనకి స్ట్రీట్ లైట్ కూడా చూసాము. స్ట్రీట్ లైన్ కూడా అన్నీ కూడా బాగానే సక్రమంగా వెళ్తున్నాయి. ఇక్కడ మనకి పార్క్లో గతంలో మన పార్కులో వర్క్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన రిసల్గా శాంక్షన్ వర్క్ పెడుతున్నారు. గతంలో ఉన్న పేమెంట్ చేసేసి అవి కూడా మనం చేయడం జరుగుతుంది. పెరిగిపోయిన చిన్న మొక్కలు కానీ, బుషెస్ కానీ, వేస్ట్ కానీ అవన్నీ తొలగించడానికి మనం చర్య తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడే ఉన్నాము. మనం చూస్తుంటే మనకి కేబుల్ వైర్ వచ్చేసి అంబేద్కర్ బొమ్మ చుట్టూ చేరిపోవడం, ప్రజలకి అసౌకర్యంగా ఉండి ఒకరు పడిపోవడం కూడా జరిగింది. ఆ వైర్లు కూడా తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్లెక్సీస్కి మనం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాము. కొంతవరకు కంట్రోల్ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఏ ఫ్లెక్సీలో ఉన్నాయో ఆ కన్సర్న్డ్ సచివాలయంలో ఉన్న ప్లానింగ్ సెక్రటరీ రెస్పాన్సిబుల్ వారికి ఫిక్సప్ చేసి పెట్టాము. ప్లానింగ్ సెక్రటరీ మాత్రం ప్రతిరోజు కూడా మీ ఏరియాలో ఉన్న ఎక్కడైనా అనాథరైజ్డ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లయితే అవి తొలగించవలసిన బాధ్యత వారి పైన ఉంది. ఆ విధంగా ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కూడా మనం ఫ్లెక్సీస్ కోసంలో చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్ట్రీట్ లైటింగ్ విషయంకి వచ్చినట్లయితే మనకి గాంధీనగర్లో పార్క్లో ఒక 3 లైట్లు పాడైపోయినాయి. రాత్రి నేను చూశాను. ఇప్పుడు మన ఏఈ గారికి చెప్పాను, అర్జున్కి చెప్పాను, సాయంకాలం కల్లా యూ కెన్ రెక్టిఫై ద 3 లైట్స్. సో ఇట్లా ఎక్కడైతే ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో అవి స్పాట్లో మనం అటెండ్ అవుతున్నాము ఇమీడియట్గా. ఎక్కడైనా మీ దృష్టిలోకి ఏదైనా వచ్చినట్లయితే మనకి సిటిజన్ ఫీడ్బ్యాక్ ఉంది. దాంట్లో పురమిత్ర యాప్లో చేసినా పర్వాలేదు, కన్సర్న్ సచివాలయంలో చెప్పినా యూ కెన్ టేక్ యాక్షన్ అండి. దయించి అందరూ కూడా కోఆపరేట్ చేసి సమస్యని పరిష్కరించుకోవడానికి సజెషన్ ఇవ్వండి. కామెంట్స్ కాకుండా దయించి సమస్య మనంతా కలిసి మన సమస్య పరిష్కరించుకుందాం. మీ సజెషన్స్ ఇవ్వండి. డిఫరెంట్గా మనం బెస్ట్ కాకుండా మనం తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటాము.